ఏదో కల్పన కథ అనుకుంటే యేసు ప్రభువు కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారా? ప్రాణం పెట్టడానికి ఇష్టం. కాబట్టి యేసు ప్రభువుని గురించి ఏదో కథలాగా భావించొద్దు. ఇది సీరియస్ విషయం, చాలా సీరియస్ విషయం అన్నమాట. ఆయనతో ఉన్నటువంటి వ్యవహారం ఇది నిత్యత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద కన్నులారా మేము చూసాం. అయితే అంటాడు కదా, మేము కన్నులారా చూచి చెవులారా వినిన దానికంటే కూడా ఎక్కువైనది ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము కన్నులారా చూచి చెవులారా వినిన దానికంటే ఎక్కువైనది ఒకటి ఉంది. అదేమిటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. అది దేవుని వాక్యం దర్శనము కంటే గొప్పది. మేము కన్నులారా చూచిన దానికంటే గొప్పది. మేము చెవులారా విని దానికంటే గొప్పది. పిల్లరా, మన చేతిలో ఉన్నటువంటి ప్రవచన వాక్యము, ఏ వాక్యం ఇది? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం దేవుని చిత్తమైంది, కానీ దాన్ని మీరు త్రోసివేశారు కనుక మేము మరొక చోటకు పోతున్నామంటాడు అపోస్తలుడైన పౌలు. దేవుని వాక్యము అని, సత్యవాక్యము దూషించబడుచున్నది అన్నాడు పేతురు భక్తుడు ఒక సందర్భం. ఏ వాక్యం ఇది? సత్యవాక్యము. దేవుని వాక్యము, సత్యవాక్యము. అలాగే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో కృపావాక్యము అన్నాడు. ఏ వాక్యం అంటే ఇది? కృపావాక్యము, సత్యవాక్యము, కృపావాక్యము, ప్రవచన వాక్యము, దేవుని వాక్యము. ఇలాగూ దేవుని వాక్యానికి అనేకమైన పేర్లు పెట్టబడ్డాయి పిల్లరా. ప్రవచన వాక్యము. మేము చూచిన దర్శనము కంటే, మేము వినిన స్వరము కంటే కూడా దేవుడు మనకిచ్చిన గ్రంథము నమ్మదగినదంట. ఈ దినాల్లో పిల్లరా గ్రంథం పట్ల విశ్వాసులే చాలా మందికి. ఏదో దర్శనాల పట్ల, ఏదో కళల పట్ల, స్వప్నాల పట్ల, ఏదో ప్రవచనం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. పిల్లలు నేను చెబుతున్నాను, నేను చెప్పిన మాట కాదు ఇది, అపోస్తలుడైన పేతురు చెప్పిన మాట. వాక్యం దగ్గరికి ఎవరు వస్తున్నారండి ఈ దినాల్లో? వాక్యం దగ్గరకు రాట్లా, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. మన ప్రతి సమస్య వాక్యము చేతనే పరిష్కరించబడిద్ది. ప్రవచనము కంటే, దర్శనము కంటే, నీకు వినబడిన స్వరము కంటే, నువ్వు చూసిన దర్శనము కంటే వాక్యము నమ్మదగినది. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. ఆ మాట పేతురు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, వాక్యము కంటే కూడా దర్శనాలు నమ్ముతారు కొంతమంది, వాక్యము కంటే కూడా మనుషుల మాటలు నమ్ముతారు, వాక్యం కంటే కూడా ఏమికైతే స్వరం వినపడిందంట. ఏం వినపడిందమ్మా నీకు? దర్శనం నమ్ముతారు. దిస్ ఈజ్ నాట్ ట్రూత్. అది దాన్ని నమ్మనేకూడదు మనం. సరే అయితే అయి ఉండొచ్చు కాక, కానీ వాక్యం ప్రామాణికము. అది వాక్యం సమర్థిస్తుందా? నీకు వచ్చిన దర్శనము, నీకు వచ్చిన ప్రవచనము వాక్యం అంగీకరిస్తుందా లేదా? వాక్యంతో అది పోల్చి చూడకపోతే నువ్వు చూసిన దర్శనానికి వాక్యానికి ఇంకొక రీతిగా ఉన్నట్లయితే దానిని మనం అంగీకరించనేకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట నేను కాదు, పేతురు అన్నాడు. మేము విన్న స్వరము కంటే, మేము చూచిన దర్శనం కంటే ఆయన మాహాత్మ్యమును మేము కన్నులారా చూసాం. కానీ ఎంతకంటే మేము చూచిన దానికంటే, మేము వినిన దానికంటే నమ్మదగింది ఏంటంట? దేవుని వాక్యము. అది మేము వినిన దానికంటే, చూచిన దానికంటే నమ్మదగింది ఏంటంటే దేవుని వాక్యము మీద మన మనస్సును మనం కేంద్రీకరించాలి. ఎందుకు చెప్పండి? మనకు మేలు కలిగించేది దేవుని వాక్యము. దాని యందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు కలుగును అన్నాడు. దేవుని వాక్యమునందు, దేవుని గ్రంథమునందు మనము లక్ష్యముంచిన వారముగా మనం ఉండాలి. భూమి మీద పులారా ఎన్నో మంచి గ్రంథాలు ఉన్నాయి, లేవా? పుణ్య గ్రంథాలు, మంచి గ్రంథాలు, సనాతన గ్రంథాలు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథం కూడా తప్పు చెప్పిందా? ఏ గ్రంథం వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు మంచే చెప్పారు, మంచినే బోధించారు. ఏ గ్రంథం బోధించినా మంచినే బోధించారు. అయితే మనం ఆలోచించాలా, ఈ గ్రంథం గురించి ఆయన విమర్శిస్తాడు, ఆయన గ్రంథం గురించి ఈయన విమర్శిస్తాడు. పిల్లరా, ఈ ఒకళ్ళ గ్రంథాలు ఒకళ్ళు విమర్శించని పరిస్థితి లేదు. అందరూ వాళ్ళ గ్రంథాన్ని సమర్థించుకోవటం కోసం వేరొక గ్రంథాన్ని విమర్శించారు. ఇట్లా ఒకళ్ళ గ్రంథాలను ఒకళ్ళు విమర్శించుకుంటానే ఉంటున్నారు. ఆ గ్రంథంలో చెప్పబడినటువంటి ఏదైనా తప్పులు చూపించారు అనుకో, దాన్ని సమర్థించుకోవటానికి వాళ్ళ తరహాలో వాళ్ళు చెబుతున్నారు తప్ప ఇది తప్పని ఒప్పుకోవటానికి ఎవరు ఇష్టపట్ల. ఒకవేళ బైబిల్ గ్రంథంలో కూడా
ఇది తప్పుగా కనపడిందని ఎవరైనా చెప్పారు అనుకో, అన్నారు చాలా మంది. ఇది ఎట్ట పరిశుద్ధ గ్రంథం బాబు, లోతు కుమార్తెల సంగతి ఏమిటి, ఇంత భయంకరంగా రాశాడు, ఇంకా ఫలానా చోట ఏమిటి, అదేమిటి ఇదేమిటి అని చెప్పి విమర్శిస్తున్నారు. మంచిదే, వాళ్ళకి తప్పు కనపడింది. అయితే ఈ తప్పు కనపడినప్పుడు మనకు కొన్ని వాళ్ళ గ్రంథాల తప్పులు కనపడి, అంటే ఇతర గ్రంథాల పట్ల ఇంకొకళ్ళకి వాళ్ళు ధ్యానించేటప్పుడు తప్పులు కనపడి, అయితే తప్పుని వాళ్ళు తప్పులు ఒప్పుకోలే. ఆ తప్పో రైటో తర్వాత సంగతి, ముందల ఒక విమర్శను వాళ్ళు విమర్శగా తీసుకోవాలా, దాన్ని వాళ్ళు సమర్థించుకోవటానికి ఇష్టపడ్డారు తప్ప. ఇదేంది బాబు అంటే ఇవన్నీ లీలలు అంటున్నాడు ఒక ఆయన. ఈ లీలలా గోలలా బాబు, ఏదో ఇదేందంటే దానికి ఒక మాట చెప్తే అది లీల బాబు అంటున్నాడు. దేవుని లీల నీకేం తెలుసు, దేవుని లీలలు నీకేం అర్థం అవుతాయి? ఏమి లీలలు ఈ గోలలుగుంటే, అన్ని గందరగోళాలుగుంటే లీలలు కాదు ఈ గోలలు.